హాయ్ వెల్కమ్ టు జే ఇన్స్టిట్యూట్. ఇవాళ మనం మ్యాక్రో గురించి తెలుసుకుందామండి. మ్యాక్రో అంటే ఏంటంటే చిన్నప్పుడు మనం టేప్ రికార్డర్ తెలుసు కదా అందరికీ. టేప్ రికార్డర్లో మనం రికార్డ్ పెట్టనొక్కగానే మన ఏదైనా పాట పాడాలనుకోండి, ఏదైనా జస్ట్ ఒక పాట వినాలనుకోండి, మళ్ళీ డైలీ పాట వినాలి. అది ఎక్కడన్నా పాట ఉంటే దాన్ని రికార్డ్ చేసుకొని మళ్ళీ అదే పాట వినాలి కదా. సో అలానే ఇవాళ కూడా మ్యాక్రో అంటే ఎక్సెల్లో మనం డైలీ చేసే వర్క్ ఒక 4-5 అవర్స్ వర్క్ ఉందనుకోండి, జస్ట్ 2 అవర్స్ వర్క్ ఉందనుకో, ఏదో ఒకటి ఆ వర్క్ని మినిమైజ్ చేసి ఒక 1 క్లిక్లో ఆ 2 అవర్స్ వర్క్ని 1 క్లిక్లో చేయడం ఎలా అనేది మ్యాక్రో ద్వారా పాసిబుల్ అండి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఎగ్జాంపుల్కి ఒక స్టాక్ రిపోర్ట్ ఏదైనా ఒక సాఫ్ట్వేర్ నుంచి లైక్ ఎస్ఏపి, ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ఆకిల్, ఏదైనా ఒక ఎస్ఏపి నుంచి వెళ్ళి ఒక ఏదైనా ఒక ప్లాంట్ సంబంధించిన స్టాక్ రిపోర్ట్ తీసామండి. స్టాక్ రిపోర్ట్ ఇలా వచ్చింది అనుకో, డైలీ ఇదే విధంగా వస్తుంటుంది. ఒకటి మెటీరియల్ డిస్క్రిప్షన్, ఫ్యామిలీ, స్లాక్, క్వాంటిటీ. మెటీరియల్ వచ్చేసి 1-2 అనేది మెటీరియల్ కోడ్, అది డిస్క్రిప్షన్ అంటే ఒక యాపిల్ 13 అనేది, అది ఏంటంటే మొబైల్. స్లాక్ అంటే స్టోర్ లొకేషన్, గుడ్ లొకేషన్, బ్యాడ్ లొకేషన్, ఇది ఒకటి ఫెట్టి లొకేషన్ అట్లాంటి. సో 12 పీసెస్, క్వాంటిటీ వచ్చేసి 12 పీసెస్. సో ఇలా అలా ఆపిల్ ఇక్కడ రిఫ్రిజరేటర్స్, ల్యాప్టాప్స్ అలా ఉన్నాయన్నమాట. సో ఇది డైలీ ఇదే విధంగా రిపోర్ట్ ఇలానే వస్తుంది. సో మనం ఇక్కడ వేసుకుంటాం, ఇక్కడ వేసుకోండి, పర్టికులర్ ఇక్కడ వేసుకోండి. ఇక్కడ వేసుకున్న తర్వాత మనం దాన్ని ఇలా ఉంటే బాగుంటుంది కదా. ఒక్కొక్క డిపార్ట్మెంట్ సంబంధించింది వాళ్ళకి రిపోర్ట్స్ డివైడ్ చేసి ఇవ్వాలి కదా. సో ఆ డివైడ్ చేయడానికి నేను ఎన్ని క్లిక్లు యూజ్ చేయాల్సి వస్తుందో చూడండి. సో మనం దాన్ని అన్నిటికీ రికార్డింగ్ చేసుకుందాం. సో వ్యూలో ఉంటుందండి, వ్యూలో ఉంటుంది, మ్యాక్రో అనేది వ్యూలో ఉంటుంది. ఇక్కడ వ్యూలో క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసి క్లిక్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ వ్యూ మ్యాక్రోస్, రికార్డ్ మ్యాక్రో ఉంటుంది, రికార్డ్ మ్యాక్రో. దీన్ని క్లిక్ చేయండి. దీనికి ఒక టీ కోడ్, ఏదైనా ఒకటి షార్ట్ కట్ కి ఇచ్చింది. మనం రెగ్యులర్ యూజెస్ కాకుండా హెచ్ యూజ్ చేద్దాం, కంట్రోల్ హెచ్. ఇక్కడ కంట్రోల్ ఆల్రెడీ ఉంటుంది, కంట్రోల్ ప్లస్ ఒక షార్ట్ కట్ కి ఇచ్చినాం. మనం కంట్రోల్ హెచ్ కొడితే ఆ షార్ట్ కట్ కి యూజ్ చేసినప్పుడు ఆ రికార్డ్ చేసినది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. సో దాన్ని చూద్దాం. ఓకే దీనికి ఒక పేరు ఇవ్వచ్చు, డిస్క్రిప్షన్. దీని మ్యాక్రో నేమ్ ఇవ్వచ్చు, డైలీ స్టాక్ రిపోర్ట్. సో డైలీ స్టాక్ డిస్ట్రిబ్యూషన్ రిపోర్ట్ డిస్ట్రిబ్యూట్, స్పేసెస్ వదలొద్దు, రిపోర్ట్ డిస్ట్రిబ్యూట్ అని పేరు పెట్టచ్చు, డిస్ట్రిబ్యూట్. ఓకేనా, పెట్టుకుని దాని గురించి ఇంకా ఎక్స్ప్రెషన్ రాసుకొని ఇక్కడ రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు నేను దాని ప్రైవేట్ టేబుల్ ఇస్తున్నా. ప్రైవేట్ టేబుల్ ఇంతకుముందు వీడియోలో ఉంది, మీరు అక్కడి నుంచి కూడా తెలుసుకోవచ్చు. ఒక ఆల్రెడీ ప్రైవేట్ టేబుల్ తీసుకుంటే ఈ మ్యాక్రో చూడండి. నెక్స్ట్ ప్రైవేట్ టేబుల్లో ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ రేపు నెక్స్ట్ ఎక్కువ కూడా రావచ్చు కదా. సో అందుకని నేను టోటల్ పేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఏది మెటీరియల్, డిస్క్రిప్షన్, ఫ్యామిలీ, స్లాక్, క్వాంటిటీ. డైలీ ఇంతవరకే ఉంటాయి అనుకుంటున్నాను నేను. ఇలానే వేసుకుంటే ఈ మ్యాక్రో అనేది ఎనేబుల్ అవుతుంది. సో టోటల్ నెక్స్ట్ అంటే మీ ఇష్టం. ఒకసారి ఇప్పుడు మీరు రికార్డ్ చేసేటప్పుడు డైలీ ఎట్లా ఉంటుందో ఆ విధంగానే కాలమ్స్ తీసుకొని దాన్ని మనం రికార్డ్ చేసుకుంటే అది ఆ విధంగా అవుతుంది అనమాట. నెక్స్ట్ ఫినిష్. ఓకేనా, ఇప్పుడు నేను దీన్ని ఇప్పుడు ఎన్ని క్లిక్కులు చేసింది చూడండి. దాని ఒక ప్రైవేట్ టేబుల్లో వేయడానికి ఒక ఈజీగా ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్కి డివైడ్ చేయడానికి నేను ప్రైవేట్ టేబుల్ యూజ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ దాన్ని డివైడ్ చేసేసి ఒక్కొక్క లిస్ట్లో రైట్ మెటీరియల్, డిస్క్రిప్షన్. ఓకే, ప్రైవేట్ టేబుల్ యూజ్ చేశాను. దీన్ని డిస్ప్లేయింగ్ ఇది కరెక్ట్గా లేదని చెప్పేసి క్లాసిక్ ప్రైవేట్ టేబుల్లో యూజ్ చేస్తున్నాను. రైట్, నెక్స్ట్ ఇక్కడ టోటల్స్ 10 టోటల్స్ ఉన్నాయని టోటల్స్ కూడా చేసామంటే నార్మల్గా ఇట్లా తీసేయండి. కంట్రోల్ షార్ట్ కట్ యూజ్ చేయకండి, బెటర్ ఇట్లా తీసేస్తే బెస్ట్. మ్యాక్రో యూజ్ చేసేటప్పుడు దీంట్లో కొట్టేసి మ్యాక్సిమం మనం ఎలా వర్క్ చేసాం, నార్మల్గా ఎలా వర్క్ చేసామో అట్లా రికార్డ్ చేయండి ఒకసారి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ డిజైన్లోకి వెళ్ళండి. డిజైన్లోకి వెళ్ళేసి రిపీట్ లేఅవుట్, రిపీట్ ఆల్ లేబుల్స్ ఇక్కడ రీప్లేస్ చేస్తే ఇప్పుడు చూడండి మొబైల్ వాళ్ళకి ఫస్ట్ ల్యాప్టాప్ వాళ్ళకి చూద్దాం. ఇక్కడ సెర్చ్లో ల్యాప్టాప్ అని సెర్చ్ చేద్దాం. ల్యాప్టాప్ వచ్చింది కదా. షిఫ్ట్ కంట్రోల్ పట్టుకొని
డౌన్ ఆరో కొడితే కింద వరకు టోటల్ ల్యాప్టాప్స్ ఎన్ని ఉంటాయని సెలెక్ట్ అవుతాయి. రైట్ ఆరో కొడితే టోటల్ ఎన్ని ఉంటాయని సెలెక్ట్ అవుతాయి. కాపీ చేసేసి ఇక్కడ నెక్స్ట్ షీట్లో పేస్ట్ చేయండి. ఇది ల్యాప్టాప్ రిపోర్ట్. నెక్స్ట్ మళ్ళీ ఆ షీట్లోకి వెళ్ళేసి ఇక్కడ ఫ్యామిలీ దగ్గరనే క్లిక్ చేసి ఇప్పుడు క్లియర్ ఫిల్టర్ కొట్టండి. క్లియర్ ఫిల్టర్ కొట్టిన తర్వాత మళ్ళీ మీకు ఏం కావాలి, మొబైల్స్ కావాలి. ఇక్కడ మొబైల్ అని ఎగ్జాక్ట్గా కరెక్ట్గా స్పెల్ చేసి సెర్చ్ చేయండి. ఇక్కడ మళ్ళీ సేమ్ కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని ఫ్యామిలీ నుంచి డౌన్ ఆరో రైట్ ఆరో క్లిక్ చేసి కాపీ చేసేసి వేరే షీట్లో వేయండి. షీట్ 5లో వేయండి. వీడికి పేరు పెట్టుకోవచ్చు, ఫస్ట్ పేరు పెట్టుకోండి. కాకుండా ఓకే, ఇక్కడ మొబైల్స్కి మొబైల్స్, ల్యాప్టాప్కి ల్యాప్టాప్ డివైడ్ అయింది. దీన్ని రికార్డింగ్ ఆపేద్దాం. ఓకే, ఇక్కడ వరకు రికార్డింగ్ ఆపేస్తున్నాను. మీరు రికార్డ్ కంటిన్యూ చేయొచ్చు. ఇక్కడ వరకు ఈవెన్ ప్రింట్ సెట్టింగ్ చేసుకొని ప్రింట్ ఇచ్చే వరకు కూడా సెట్ చేసుకోవచ్చు. ప్రింట్ సెట్ చేసుకోవచ్చు. ఇంకేం సెట్ చేసుకున్నా డైలీ చేసే వర్క్ని రొటీన్గా మీరు సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది డిలీట్ చేశాను. సో దీన్ని నేను ఒక సింగిల్ ఇప్పుడు చేసిందంతా ఇన్ని క్లిక్లు చేసిన కదా, ఒక చిన్న సింగిల్ క్లిక్తో దాన్ని ఎలా చేస్తుంది చూడండి. కంట్రోల్ H యూజ్ చేస్తున్నాను. కంట్రోల్ H క్లిక్ చేయగానే ఓకేనా, ఇవి చూడు అవే టేబుల్ అదే వేసుకుంది. సో ఇక్కడ చూడు, ఇక్కడ ల్యాప్టాప్ రిపోర్ట్ వచ్చింది, ఇక్కడ షీట్ 5లో మొబైల్స్ రిపోర్ట్ వచ్చింది. ఓకేనా, ఇది మ్యాక్రో అండి. దీని మీద కొంచెం పట్టు ఉండాలి. అంటే జస్ట్ నార్మల్గా చేసేటప్పుడు కొంచెం ఇక్కడ నేను ఏదైతే చెప్పిందో అది కొంచెం పాటించండి. యూ కెన్ ఒక 2 hours 3 hours చేసే వర్క్ని ఒక సింగిల్ క్లిక్లో చేయొచ్చు. 2 hours 3 hours కాదండి. ఇక్కడ మనం డంప్ తీసుకోవడం కూడా SAP నుంచి కూడా, లైక్ ఒరాకిల్, SAP ఏదైనా సాఫ్ట్వేర్ నుంచి కూడా డంప్ తీసుకోవడం కూడా సాఫ్ కాలింగ్ ఫంక్షన్స్ ఉంటాయి. సో మనం లేకుండానే డైలీ చేసే వర్క్ని ఆటోమేటిక్గా సిస్టమ్ చేసేటట్టు మనం చేయొచ్చు. దానికి ఒక కోడింగ్ ఉంటుంది. ఇక్కడేమో విజువల్ బేసిక్ ప్రోగ్రామ్ ఉంటుంది. దాంట్లో SAPలో కూడా కోడింగ్ ఉంటుంది, దాంట్లో కూడా రికార్డింగ్ ఉంటుంది. సో మనము ఫిజికల్గా లేకున్నా జస్ట్ డైలీ బ్యాక్గ్రౌండ్ రిపోర్ట్ రన్ చేసి ఒక రికార్డ్ చేసి పెట్టేసామనుకోండి, ఆటోమేటిక్గా డైలీ స్టాక్ రిపోర్ట్ అదే సిస్టమే ఆ డేట్ రాగానే అది క్లిక్ అవుతుంది. ఆటోమేటిక్గా స్టాక్ రిపోర్ట్ తీసుకుంటుంది, దాన్ని డివైడ్ చేస్తుంది. ఏ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీకి డిపార్ట్మెంట్గా వైజ్గా ప్రింట్అవుట్ కూడా ఇచ్చేస్తుంది. జస్ట్ మనం వెళ్ళి ప్రింట్స్ తీసుకోవడం అంతే స్టాక్ రిపోర్ట్ కోసం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. అది నెక్స్ట్ క్లాస్ దాని గురించి కూడా ఫస్ట్ దీని మీద ప్రాక్టీస్ చేయండి. దాని గురించి కూడా చెప్తాను. బట్ అది అన్నింటిలో ఇది ఎక్సెల్లో ఎనేబుల్ అవుతుంది, కానీ అది అన్నింటిలో ఎనేబుల్ కాకపోవచ్చు. ఎందుకంటే కొన్ని కంపెనీస్ రికార్డింగ్ చేస్తే, అంటే మనం ప్రతి ఒక్కరు రికార్డింగ్ చేసి పెట్టుకుంటారు కాబట్టి దానివల్ల క్రాషెస్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి దాని SAP నుంచి కానీ ఒరాకిల్ నుంచి కానీ దానికి ఆప్షన్స్ ఇవ్వరు. ఒకవేళ ఇస్తే మాత్రం మనం 1 minute కూడా కాదు, మనం అవసరం లేదు. జస్ట్ అదే స్టాక్ రిపోర్ట్ తీసుకుంటుంది, డంప్ తీసుకుంటుంది, అదే విడివిడిగా డిస్ట్రిబ్యూట్ చేసేసి ప్రింట్అవుట్ కూడా ఇచ్చేస్తుంది. జస్ట్ మనం ప్రింట్అవుట్ చూసుకోవడమే. జస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.